వ్యాలంటైన్స్ డే వచ్చిందంటే చాలు యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్లో 1K పైన ఫాలోవర్స్ ఉన్న ప్రతి ఒక్కరు లవ్ గురూస్ అయిపోతారు. ఇదే కదా మీ ఫీలింగ్? మేము అలా ఫీల్ అయితే మాత్రం నీ స్పీచ్ ఆపుతావా ఏంటి? లవ్ అంటే ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఉండేది మాత్రమే కాదు, ఒక తల్లి బిడ్డ. ఎక్స్క్యూజ్ మీ, వింటూ ఉంటే లోకంలో ఉన్న రిలేషన్స్ అన్ని చెప్పేలా ఉన్నావే. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ లాగ్ వచ్చింది, ఇందులో కూడా లాగ్ అవసరమా? ఈ లిస్ట్ ఆపి ముందు మ్యాటర్లోకి రా. అది కూడా నిజమే, అక్కడికే వస్తుంది. ప్రపంచంలో ఉన్న ఏ రిలేషన్షిప్లో అయినా ఈ ప్రేమ ఉంటుంది. సో వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలంటే మీతో సింగిల్ అని చెప్తూ సీక్రెట్గా లవర్ని మెయింటైన్ చేసే మీ కమిటెడ్ ఫ్రెండే అవ్వాల్సిన అవసరం లేదు. సింగిల్స్ అయినా కూడా వ్యాలంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎలా అంటారా? మనల్ని ఎవరో లవ్ చేసే కంటే మనల్ని మనమే లవ్ చేసుకుందాం. ఆర్ స్టార్టింగ్లో చెప్పిన రిలేషన్స్లో ఎవరో ఒకరు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తారు, వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుందాం. సింగిల్స్ అయినా కమిటెడ్ అయినా కూడా లవ్ అనేది ఒక మ్యాజికల్ ఫీలింగ్. దాన్ని పొందడానికి అందరూ అర్హులే. హెల్దీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలని నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాను. దానికి వచ్చిన రెస్పాన్సెస్ అండ్ నా పర్సనల్ ఒపీనియన్ ఇవన్నీ కలిపి కొన్ని పాయింట్స్ గ్యాదర్ చేశాను. అవేంటో చూసేద్దాం. ట్రస్ట్. ఈ రోజుల్లో అమ్మాయి అబ్బాయి ఇద్దరు వర్క్ చేస్తున్నారు. సో ఎవ్రీవన్ డీల్స్ విత్ దర్ ఆపోజిట్ జెండర్ ఫర్ దే వర్క్ రెగ్యులర్లీ. వర్క్ ప్లేస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. బట్ వాళ్ళంతా ఎలా ఉన్నా మన పార్ట్నర్ కరెక్ట్గా ఉంటారనే నమ్మకం మనకు ఉండాలి. అలా ఉండాలంటే ఫస్ట్ మీరు ఒకరికొకరు ఆనెస్ట్గా ఉండాలి. అండర్స్టాండింగ్. మిస్అండర్స్టాండింగ్స్ మోస్ట్లీ ఒకరికి నచ్చని పనులు ఒకరు చేసినప్పుడు ఆ కోపం వచ్చినప్పుడు వస్తుంటాయి. కోపం ఎందుకు వస్తుంది? వచ్చినప్పుడు ఎలా ఉంటున్నారు, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, దాన్ని అర్థం చేసుకొని సిచ్యువేషన్ని బెటర్ చేస్తున్నారా ఆర్ వర్స్ చేస్తున్నారా అనే దానిపైన వర్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది అబ్బాయిలకి కోపం వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం టైం ఇచ్చేయాలి. సో ఆ టైంలో వాళ్ళు కూల్ అయిపోతారు. బట్ అమ్మాయిలకి కోపంలో ఉన్న టైంలోనే వాళ్ళని మాట్లాడి కూల్ చేపించాలి. ఒకవేళ మాట్లాడకపోతే ఆ కోపం ఇంకా ఎక్కువైపోతుంది. సో ఇలా మీ పార్ట్నర్ని కూల్ చేసే టెక్నిక్స్ ఏంటో అర్థం చేసుకొని ఫాలో అయిపోవాలి. రీఅష్యూరెన్స్ అండ్ స్పెండింగ్ టైం. మీకు తన పైన ఉన్న లవ్ ఏంటి, తను మీకు ఎంత ఇంపార్టెంట్, తన ప్రియారిటీ ఏంటి, ఇవన్నీ తెలిసేలా మీ యాక్షన్స్లో తనకి చూపించాలి. ఎవ్రీ లిటిల్ ఎఫర్ట్ మ్యాటర్స్ అండ్ షోస్ యువర్ లవ్. ఈ బిజీ వరల్డ్లో మన కోసం మనకే టైం ఉండట్లేదు అనేలాంటి ఎక్స్క్యూజెస్ వెతుక్కోకుండా స్పెండ్ సమ్ టైమ్ టుగెదర్. టాక్ టు దెమ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ అ వీక్. బీ దేర్ కంఫర్ట్ ప్లేస్. మీ పార్ట్నర్ మీతో ఏమైనా షేర్ చేసుకోవాలి అంటే అది విని మీరు తనని జడ్జ్ చేస్తారేమో ఆర్ అగ్రెసివ్ అవుతారేమో అనేలాంటి కాన్సిక్వెన్సెస్ కోసం భయపడకుండా అర్థం చేసుకుంటారు అనే ధైర్యంతో మీతో అన్నీ ఓపెన్గా షేర్ చేసుకోగలగాలి. దే షుడ్ హ్యావ్ దట్ కంఫర్ట్ టు షేర్ ఎనీథింగ్ విత్ యూ. ఎంబ్రేస్ ఇంపర్ఫెక్షన్స్. మీ పార్ట్నర్లో చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు. బికాజ్ నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఫ్లాస్. ఈ మధ్య సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయి ఆ చిన్న చిన్న ఫ్లాస్కి కూడా డైరెక్ట్ రెడ్ ఫ్లాగ్ ఆర్ టాక్సిక్ అని ట్యాగ్స్ ఇచ్చేస్తున్నారు. అలా కాకుండా వాటి వల్ల మీ రిలేషన్షిప్లో వచ్చే ఇంపాక్ట్ని బట్టి వాటిని మార్చుకోవాలా ఆర్ యాక్సెప్ట్ చేయాలా అనేది డిసైడ్ అయ్యి ఫాలో అయితే యువర్ రిలేషన్షిప్ విల్ బికమ్ బెటర్. రెస్పెక్ట్ ఈచ్ అదర్. రెస్పెక్ట్ షుడ్ నెవర్ డిపెండ్ ఆన్ ద జెండర్. ఇద్దరు ఒకరికొకరికి రెస్పెక్ట్ ఇచ్చుకొని వాళ్ళ ఒపీనియన్స్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒపీనియన్స్ రెస్పెక్ట్ చేయాలి అన్నాను కదా అని చెప్పి రెస్ట్రిక్షన్స్ పెట్టి నా ఒపీనియన్ రెస్పెక్ట్ చేయాలి అని కాదు. ఇందులో అయితే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయో వాటిని డిస్కస్ చేసుకోండి, ఒక డీల్కి రండి. బికాజ్ అట్ సమ్ పాయింట్ అడ్జస్ట్ అవ్వాలి రిలేషన్షిప్లో. అప్పుడే ఆ రిలేషన్షిప్లో బాండ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ట్రస్ట్ అండ్ సపోర్ట్. మీ పార్ట్నర్కి ఏమైనా గోల్స్ ఉన్నా అవి రీచ్ అవ్వడం చాలా కష్టమని మీకు అనిపించినా కూడా ట్రై టు మోటివేట్ దెమ్. వాళ్ళు చేయగలరు అనే నమ్మకాన్ని మీరు ఇచ్చి వాళ్ళు సపోర్ట్ చేయండి. దెన్ దే కెన్ అచీవ్ ఎనీథింగ్. బీ దేర్ స్ట్రెంగ్త్. వర్క్లో ఆర్ మెంటలీ
ఎవ్రీ డే అప్ టు డేట్ వాళ్ళు ఏం డీల్ చేస్తున్నారనేది ఎవరి కోసం ఎవ్వరికీ తెలీదు. సో డే అంతా వాళ్ళు వర్క్ చేసి ఆర్ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు టెన్షన్స్ అండ్ ప్రెషర్స్తో ఉంటారు. ఆ టైంలో మనకేమైనా కన్సర్న్స్ ఉన్నా కూడా అవర్ ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బీ టు మేక్ దెమ్ రిలాక్స్. మనతో కాస్త టైం స్పెండ్ చేస్తే చాలు, వాళ్ళు డీల్ చేస్తున్న ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళు మర్చిపోయి రిలాక్స్డ్గా హ్యాపీగా ఉండేలా మనం ఆ కంఫర్ట్ని వాళ్ళకి ఇవ్వాలి. అలా మనం వాళ్ళ స్ట్రెంగ్త్ అయి ఉండాలి. కంక్లూజన్ ఫర్ మెన్, యాక్సెప్ట్ హర్ యాజ్ షీ ఈజ్. డోంట్ లెట్ హర్ ఇన్నర్ చైల్డ్ వ్యానిష్. ఫర్ విమెన్, ట్రస్ట్ హిమ్ దెన్ హిస్ ఫైనాన్సెస్. లిజన్ టు హిమ్ అబౌట్ ఒపీనియన్ ఆన్ అదర్ మ్యాన్. వీడి ఇంటెన్షన్స్ కరెక్ట్గా లేవు, దూరం పెట్టు అన్నారంటే యూ కెన్ ఫాలో హిమ్ బ్లైండ్లీ బికాస్ దే ఆర్ ఆల్వేస్ కరెక్ట్ ఇన్ దిస్ మ్యాటర్. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే రిలేషన్షిప్లో ఎన్ని గొడవలు వచ్చినా కలిసే ఉండాలి అంటే ట్రస్ట్, అండర్స్టాండింగ్ అండ్ రెస్పెక్ట్ ఆన్ ఈచ్ అదర్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. సో మీ మధ్యలో వీటిలో ఏ ఒక్కటి 1% తగ్గినట్టు మీకు అనిపించినా కూడా లేట్ చేయకుండా ఫిక్స్ చేసుకొని బాండ్ని స్ట్రాంగ్ చేసుకోండి. లేదంటే బయట అసలే చాలామంది సింగిల్స్ రెడీగా ఉన్నారు, ఎవరైనా ఎవరినైనా ఎప్పుడైనా తన్నుకొని పోవచ్చు.